అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 53వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. ఇప్పుడు సౌందర్యలహరిలోని 53వ శ్లోకం. విభక్తత్రైవర్ణ్యం వ్యతికరితలీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రితయమిదమీశానదయితే పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణహరిరుద్రానుపరతాన్ రజస్సత్వం బిభ్రత్తమయితి గుణానాం త్రయమివా. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, అమ్మా, నీ కనులకు పెట్టుకున్న కాటుక వలన నీ నయనములు నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో కనిపిస్తున్నాయి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రాదులను నీవు సృష్టించినప్పుడు నీవు వారికి ఆపాదించిన సత్వ, రజ, తమో గుణములు త్రిగుణములుగా నీ కళ్ళలో ప్రతిబింబిస్తున్నాయేమో. ఓ దేవి, నీ ముఖమునందు ఉన్న 3 కనులు తెలుపు, నలుపు, ఎరుపు రంగులు కలిగి గతంలో ప్రళయం సంభవించినప్పుడు నీ యందు లీనమైన బ్రహ్మ, విష్ణు, రుద్రులను మళ్ళీ ఈ జగత్తును సృష్టించడానికి గాను సత్వ, రజస్, తమో గుణాలను ధరించినట్లు ప్రకాశిస్తున్నది. రేపు 54వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.